సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత అరాచకాలకు ఆశా వర్కర్లు సహకరించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన కళ్యాణి రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపెట్టాయి. 2012లో నర్సుగా సృష్టి ఫర్టిలిటీలో చేరిన కళ్యాణి నమ్రతకు వంత పాడటంతో మేనేజర్గా ప్రమోషన్ పొందింది. ఆ కృతజ్ఞతగా కళ్యాణికి నమ్రత వైజాగ్లో ఒక విల్లాను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన సిబ్బంది పరారీలో ఉండగా వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కూకట్పల్లి ఏరియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సృష్టి ఫర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమెను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు వేసిన పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. దీంతో రేపటి నుంచి గోపాలపురం పోలీసులు నమ్రతను 5 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమె అరాచకాల్లో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల గురించి కూడా పోలీసులు సమాచారం సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, గత వారం రోజుల నుంచి సృష్టి క్లినిక్ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చిన పేరు నమ్రత నమ్రత నమ్రత. కాకపోతే నమ్రత కన్నా కూడా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు ఈ కేసులో. అదే కళ్యాణి. నర్సు కళ్యాణియా అని చెప్పాలా, మేనేజర్ కళ్యాణి అని చెప్పాలన్నది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వైజాగ్ సృష్టి యూనివర్సల్ సృష్టి క్లినిక్లో 2012లో నర్సులాగా జాయిన్ అయింది కళ్యాణి. కాకపోతే అప్పటి నుంచి కూడా నమ్రత చేసిన అరాచకాలకు ప్రతి ఒక్క దాంట్లో చెయ్యేస్తూ తనకు హెల్ప్ చేస్తూ ఉందన్న కృతజ్ఞతా భావంతో నమ్రత నర్సుగా ఉన్న కళ్యాణిని ఒకటేసారి స్ట్రైట్ నర్సు నుంచి స్ట్రైట్గా ప్రమోషన్ మేనేజర్కి ఇచ్చేంత వాళ్ళిద్దరికి అంత మాత్రంగా లావాదేవీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. 2012లో నర్సుగా ఉన్నాడు. 2020లో ఒక ఫెర్టిలిటీ క్లినిక్కి మేనేజర్గా మారింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. 2020 నుంచి కూడా 2012 నుంచి కూడా తను జాయిన్ అయిన డే 1 నుంచి కూడా ఏదైతే రిపోర్ట్స్ అనేవి ఉంటాయో, స్కానింగ్ రిపోర్ట్స్, అవన్నీ కూడా ఎడిట్ చేసి పేర్లు మార్చేసి, అంటే మీ కడుపులో ఇలా ఉంది బేబీ, అలా ఉంది బేబీ అని చెప్పి ఎడిట్ చేసి పేర్లు మార్చేసి ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ చేసింది కళ్యాణి. అంటే బేసిక్గా ఈ కేసు మొత్తానికి సంబంధించి ఒక కీ రోల్ ప్లే చేసింది కళ్యాణి అనే చెప్పుకోవాలి. ఇంకొకటి, ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళందరికీ మా క్లినిక్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి వాళ్ళని ఒక రకంగా మోసం చేసి, అంటే వాళ్ళని ప్రతి ఒక్కటి నమ్మే విధంగా వాళ్ళని చెప్పి వాళ్ళందరినీ నమ్మించి కూడా డే 1 నుంచి కూడా, అంటే 2012 నుంచి కూడా కళ్యాణి వైజాగ్కి సంబంధించిన యూనివర్సల్ సృష్టి క్లినిక్లో చేసి చెప్పుకోవచ్చు కళ్యాణి అనే చెప్తున్నారు. ఇంకొకటి, అస్సాంకి సంబంధించిన ఒక లేడీకి పుట్టిన మేల్ చైల్డ్ని ఎవరైతే ఇప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చి కేసు పెట్టిన వాళ్ళారో వాళ్ళ వరకు తరలించింది కూడా కళ్యాణి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో వెలువడింది. అయితే గత 5 రోజులుగా కూడా రిమాండ్లో ఉన్న వీళ్ళందరి రిమాండ్ రిపోర్ట్లో, అంటే స్పెషల్గా కళ్యాణి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో అయితే పూర్తిగా అసలు డే 1 నుంచి కూడా అసలు యూనివర్సల్ సృష్టి క్లినిక్ టెస్ట్ బేబీ సెంటర్ స్టార్ట్ అయిన డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఏదైతే ఈ అస్సాంలో పుట్టిన బేబీకి రాజస్థాన్లో అందజేశారో, అస్సాంలో పుట్టిన డెలివరీ చేసిన మదర్ ఉంటుంది కదా, మదర్కి కూడా 2 లక్షలు కూడా కళ్యాణి చేతుల మీదగానే ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకొకటి అయితే ఇంకా మొత్తం ఈ కేసుకు సంబంధించిన మిగిలిన సిబ్బంది కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారంటే ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఫోన్లన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే చేరాయి. అక్కడైతే వాళ్ళ ఫోన్ల మీద సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి, అసలు ఇదంతా ఒకవైపు అయితే ఈ కేసులో ఇంకొక వైపు ఉంది. అదే అసలు ఈ యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో
ఇంతగా అరాచకాలు జరగడానికి ఒకవైపు ఆశా వర్కర్ల చెయ్యి ఆశా వర్కర్ల హస్తం కూడా ఉంది అంటూ పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా తేలినట్లుగా తెలుస్తుంది. అంటే ఏదైతే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారో ఇప్పుడు కళ్యాణ్ కానీ నమ్రతను కానీ మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొత్తం 8 మందికి మొత్తం అందరినీ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు అయితే మొత్తానికి ఇందులో ఆశా వర్కర్ల హస్తం కూడా ఉంది అని అయితే తేల్చారు. అయితే ఆశా వర్కర్లు కూడా వీళ్ళకి ఒక రకంగా హెల్ప్ చేశారు. అంటే ఏదైతే ఇప్పుడు తల్లులు ఉంటారు కదా, ఆశా వాళ్ళకి సంబంధించి విలేజెస్లో ఉన్న తల్లులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిల్లలు పుట్టేలాంటి ఇక్కడ వరకు తీసుకొచ్చి లేకపోతే వాళ్ళకి సంబంధించిన కణాలు ఏవైతే ఉంటాయో ఎగ్స్ కానీ లేకపోతే స్పర్మ్ కానీ అవన్నీ కూడా కలెక్ట్ చేయించడానికి కూడా ఒక రకంగా ఆశా వర్కర్లు హెల్ప్ చేశారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వైష్ణవి. ఇంకొకటి అంటే అంటే ఫస్ట్ 2012లో నర్సుగా జాయిన్ అయినప్పుడు కళ్యాణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా మనం అంటే ఇది చేస్తే డబ్బులు ఇస్తా నేను అని చెప్పి ఆశ చూపించి కళ్యాణికి 2012 నుంచి కూడా రకరకాల ఆశలు చూపించి తనతోని ప్రతి ఒక్క అరచకంలో తన చెయ్యి ఉండేలా అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా తన చెయ్యి ఉండే ఎడిటింగ్ కానీ స్కానింగ్ ఎడిట్స్ కానీ ఏదైతే ఇప్పుడు పిల్లలైన తల్లిదండ్రులు వాళ్ళకి పంపించడం ప్రతి ఒక్క దాంట్లో కూడా కళ్యాణి చేయడం గల కారణం నమ్రత అనే కూడా తెలుస్తుంది. ఇంకొకటి రకరకాల ఫేవర్స్ అసలు ఏదైనా నర్సు నుంచి మేనేజర్కి ప్రమోషన్ కానీ వైజాగ్లో 2 కోట్ల విలువ చేసే విల్లా కూడా నమ్రత కళ్యాణికి గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది వైష్ణవ్. ఇంకొకటి వీళ్ళకి సంబంధించిన కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం అదంతా పూర్తుంది. మిగిలిన వాళ్ళందరినీ కూడా రిమైనింగ్ వాళ్ళపై కూడా తీర్పు అయితే రాబోతుంది. మొత్తానికి ఇంకా తెలంగాణ ఇప్పుడు ఏపీ పరిస్థితి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టెస్ట్ బేబీ సెంటర్ల మీద కూడా కన్ను పడింది. అంటే తెలంగాణలో ఉన్న టెస్ట్ బేబీ సెంటర్లు కూడా ఇలాంటి అరాచకాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే హైదరాబాద్లో ఉన్న 2 కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాటిలో కూడా ఏమైనా జరుగుతున్నాయా అన్న కోణంలో అయితే ప్రస్తుతం హెల్త్ డిపార్ట్మెంట్ అయితే అన్నిటి మీద కూడా పోలీసులతో కలిసి సోదాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే మేడ్చల్కి సంబంధించి కుక్కట్పల్లి ఏరియాలో ఉన్న ఒక టెస్ట్ బేబీ సెంటర్లో కూడా ఇలాంటి సోదాలు జరిపారు. కాకపోతే అక్కడ మాత్రం ఎలాంటివి లేకుండా అన్ని కరెక్ట్గానే అనేది ఉన్నట్టుగా తెలిసింది వైష్ణవి. సుచిత, అయితే రేపటి నుంచి కూడా గోపాలపురం పోలీసులు అయితే నిందితురాలైన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు కూడా తమ కస్టడీకి తీసుకొని విచారించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీరి విచారణలో భాగంగా మరే ఇతర కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్, తప్పకుండా వైష్ణవి. ఎందుకంటే కళ్యాణి ఇంటరాగేట్ చేస్తేనే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయంటే బిగ్ హ్యాండ్ బిగ్ షార్క్ అంటారు కదా, అట్లా నమ్రతని ఇంటరాగేట్ చేస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తాయని స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ 5 డేస్ రేపటి నుంచి అయితే గోపాలపురం పోలీసులకు సంబంధించి వాళ్ళు ఒక 5 రోజులు అయితే నమ్రతని కస్టడీలోకి తీసుకొని వాళ్ళనేది రిమాండ్లో పెట్టి వాళ్ళు విచారణ చేయబోతున్నారు. విచారణలో భాగంగా డే 1 నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా నమ్రత బయట పెడుతుందా లేదా అనేది ఇంకా ఒక ఆశ్చర్యకరంగానే మిగిలిపోయింది. అంటే నిజంగా అసలు తను అంటే ఇప్పటికే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఇంకా రాని విషయాలు కొన్ని బయటకు వస్తేనే ఇంతగా ఉంటే అసలు ఫస్ట్ నుంచి జరిగిన ప్రతి ఒక్కటి అంటే దాదాపుగా కొన్ని వేల మంది పేషెంట్స్కి సంబంధించిన ఛార్జ్ షీట్లు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాయంటే డే 1 నుంచి 2009 నుంచి వాళ్ళ హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2009 అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ నుంచి కూడా కొన్ని వేల మంది పేషెంట్లకు ఛార్జ్ షీట్లు ఉన్నాయంటే ఎంతమంది పేషెంట్లను వాళ్ళు ఆ వేల మందిలో ఎంతమందిని వాళ్ళు మోసం చేసి ఉంటారు అని మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు వైష్ణవి. అంటే మొత్తానికి ఇప్పుడు నమ్రతని 5 రోజుల విచారణలో భాగంగా అయితే పూర్తి మొత్తం అసలు డే 1 నుంచి కూడా ఇప్పటివరకు జరిగిన పూర్తి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత.